రైట్ ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడొచ్చని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారానికల్లా వాయుగుండంగా బలపడుతుందని, శనివారం నాటికి దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ఈ రెయిన్ అప్డేట్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివాని. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 4 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అయితే ఇప్పటికే మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏజెన్సీల్లో కూడా లేవులు, వాగులు కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే 3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని, 2 రోజుల్లో అల్పపీడనం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. నేపథ్యంలో వర్షాలు కురిసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకి సూచనలు కూడా చేస్తుంది. ఈ వారం అంతా కూడా వర్షాలు పడే అవకాశం రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం, అనకాపల్లితో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే నైరుతి ఋతుపవనాల తిరోగమనం కూడా ప్రారంభమైందని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో వచ్చే వారం రోజులు కూడా చెదురుమదురుతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది శివాన్. రైట్, థ్యాంక్ యూ రాజు. We'll take a short break. Stay with us.